నమస్కారం గురుగారు. నమస్కారం. ఈ మధ్య చూస్తున్నాము యువతి యువకులు బ్రేకప్స్. సో చాలా వరకు అసలు లోపం ఎక్కడంటారు అంటే వాళ్ళ జాతి రీత్యా అనుకోవాలా, లేకపోతే గ్రహాల ప్రభావం అనుకోవాలా, లేకపోతే వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటాయి అందుకే ఇవన్నీ ఇంత ఎమోషనల్ ఇంబ్యాలెన్స్గా సఫర్ అవుతారనుకోవాలా. ఎమోషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అంటే త్రూ ఆస్ట్రాలజీ ఎటువంటి సలహా ఇస్తారు? మంచి ప్రశ్న అడిగామమ్మా. ఈరోజు మేము కూడా ఫేస్ చేస్తున్నటువంటి సమస్య అదే. అంటే సమస్య అంటే మాకు ఎక్కువగా వస్తున్నటువంటి జాతకాలు కూడా ఇవే. తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తున్నాయండి ఫోన్లు. మా అమ్మాయి ఎవరితో ఇది ఇష్టపడుతుందండి, మా వర్ణం కాదండి, లేదా మా క్యాస్ట్ కాదండి, అమ్మాయి ఎక్కడో చదువుకుంటుంది కదా అని చెప్పి చదివిస్తే ఇలాంటి పనులు చేస్తుందండి అని చెప్పి అమ్మాయిల గురించి కాదు అబ్బాయిల గురించి మొత్తం అందరి గురించి కూడా తల్లి తండ్రి ప్రధానంగా వర్రీ అవుతున్నటువంటి సమస్య ఇది. దీనికి 2-3 కారణాలు, చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే పిల్లలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వడం. ఒకటి సొసైటీ పరంగా చూస్తే అదొకటి. నెక్స్ట్ రెండోది మొబైల్స్. అన్కంట్రోలబుల్ ఇది అందులో ఉంటుంది. దాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అందులో వచ్చే కంటెంట్ కానీ ఇంకోటి కానీ. సో అదొకటి. 2 ఇక జాతక పరంగా చెప్తే పంచమ భావం ఏదైతే ఉందో ఎవరు లగ్నించినా సరే పంచమ భావాన్ని ఏమంటే పాయింట్ ఆఫ్ రొమాన్స్ అంటాం. ఈ పంచమ భావం సప్తమ భావం ఈ 2 కనుక పాడైతే, లేదా కొన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి. కొన్ని రకాల కాంబినేషన్స్ అంటే ప్లానెటరీ కాంబినేషన్స్ ఏంటంటే కుజుడు శుక్రుడు కలవడం కానీ, బుధుడు చంద్రుడు కలవడం కానీ, లేకపోతే చంద్రుడు నీచబట్టి అక్కడ కుజుడితో కానీ బుధుడితో కానీ కలవడం కానీ, వృశ్చిక రాశిలో చంద్రుడు ఉండి అక్కడ బుధుడితో కలవడం కానీ, ఇలాగా ప్లానెటరీ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. ఈ కాంబినేషన్స్ ఉన్నటువంటి జాతకులు ఎవరైతే ఉన్నాయో ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, ఈ 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఈ టీనేజ్ వచ్చినప్పుడు వాళ్ళని కాస్త పేరెంటల్ గైడెన్స్ ఉండాలి, పేరెంటల్ కంట్రోల్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు దారి తప్పడానికి 100% అవకాశం తల్లి తండ్రి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంటే ఓవర్గా వాళ్ళ మీద బ్లైండ్గా కాన్ఫిడెన్స్గా వదిలేయడం కూడా వాళ్ళంత మంచిది కాదండి సొసైటీలో. ఎందుకంటే రకరకాల వ్యామోహాలు వీళ్ళు ఇదవుతున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గర యాపిల్ ఫోన్ చూస్తారు, మనకు కూడా అది కావాలని ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది ఇక్కడ ఏ విషయంలో కాంపీట్ అవ్వాలి, ఏ విషయంలో కాంపీట్ అవ్వకూడదు అనేటటువంటి క్లారిటీ పిల్లలకు ఉండట్లేదు. సో దానికోసం ఏంటంటే వీళ్ళు ఏమైనా చేయడానికి రెడీ అవుతున్నారు. అదొకటి రీజన్. ఈ ప్లానెటరీ పరంగా నేను ఇందాక చెప్పిన కాంబినేషన్స్ ఉన్న జాతకాలకి వాళ్ళని జాగ్రత్తగా మానిటరింగ్ చేసుకుంటూ ఉండాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చార్ట్ చూశాను నేను, ఒక అమ్మాయి చార్ట్ చూస్తే ఆ అమ్మాయి చదువుతున్నది 10th. నేను చెప్పిన కాంబినేషన్స్లో ఒక కాంబినేషన్ ఉంది ఆ పిల్లకి. ఉంటే కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి తల్లికి చెప్తే, తల్లి లేదు సార్ మా అమ్మాయి అలాంటిది కాదండి, చాలా ఒబీడియంట్, స్కూల్లో తలకాయ దించితే మళ్ళీ ఇంటి దగ్గర కానీ తలకాయ ఎత్తదు, ఇంటి దగ్గర తల దించిందంటే స్కూల్లో కానీ తలకాయ ఎత్తదు అని చెప్పిన తల్లి 3 రోజుల తర్వాత రోజు రాత్రి ఫోన్ చేసింది, 7:30-8 టైంకి ఫోన్ చేసి, సార్ మీరు చెప్పింది నిజమేనండి. ఏం చేస్తుందంటే అమ్మాయి షీ ఈజ్ రైటింగ్ లవ్ లెటర్స్ ఇన్ హర్ సోషల్ నోట్స్. నోట్ బుక్స్ ఉంటాయి కదా, క్లాస్ నోట్స్ ఉంటుంది కదా, క్లాస్ నోట్స్లో షీ ఈజ్ రైటింగ్ హర్ లవ్ లెటర్స్. రొమాంటిక్ ఇంటర్వ్యూస్ మొత్తం అన్ని కూడా అందులో ఉన్నాయి. సో ఇలా అవుతుందంటే దే హ్యావ్ టు మానిటర్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి సమస్యకి చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? పెట్టొచ్చండి. మంత్రశాస్త్రంలో షట్కర్మల్లో స్తంభనం, మోహనం, విద్వేషణం ఇలాంటి కొన్ని రకాల ప్రక్రియలు ఉన్నాయి. సో ఆ ప్రక్రియల్లో కొన్ని చేస్తే ఏమవుతుందంటే ఎవరి మీద అయితే ఇది అనవసరపు వ్యామోహం పెంచుకుంటున్నారో ఆ వ్యామోహాన్ని మనం కట్ చేయొచ్చు. ఇది చేయొచ్చండి. షట్కర్మలోని తంత్రశాస్త్రంలో ఉన్నాయి, మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో ఉన్నాయి. ఆస్ట్రాలజికల్గా వాళ్ళు ఏవో గ్రహ జపాలు ఇవేవో చెప్తారు, కానీ గ్రహ జపాల వల్ల ఉపయోగం లేదు. యూ హ్యావ్ టు గో ఫర్ అకల్ట్. సందేహం ఏమీ లేదండి అందులోనూ. ఇదివరకు కొన్ని విషయాల్లో కొన్ని కేసులు లాంటివి చేయడం కూడా జరిగింది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కూడా అదొకటి ఇంకా రిస్క్ అండి. ఇది ఇంకా టీనేజ్ లవ్. వీళ్ళకి ఏదో వాడేదో నచ్చుతుంది, కొంతకాలం వాళ్ళు వెనకాల పడతారు, అది నిజంగా లవ్ అనుకుంటారు, దానికి ఇది లైఫ్కి వాళ్ళకి అంత తేడా తెలీదు. ఓకే, వీళ్ళ విషయంలో పక్కన పెట్టేస్తే పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫీసెస్ అండ్ అదర్ థింగ్స్, దే ఆర్ హ్యావింగ్ అఫైర్స్ విత్ అదర్ men and women, both sides are there. So అటువంటివి you can cut. సో మరి ఇలాంటి సమస్యలు చాలా మంది
బాధపడుతున్నారు. చాలా మంది బాధపడుతున్నారు. పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మిమ్మల్ని సంప్రదించాలంటే చాలా మంది మీ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాంటాక్ట్ చేస్తే నేను వస్తాను, నేను లైన్లోకి వస్తాను, మీకు నేను చెప్తాను. ఇలా సొల్యూషన్ ఖచ్చితంగా మనం ఇవ్వగలుగుతాం కూడా. ఎందుకంటే దిస్ ఇస్ బర్నింగ్ టాపిక్ అండి ఇక్కడ. ఇండియా, నాట్ ఓన్లీ ఇండియా. మీరు ఇప్పుడు కొన్ని ఆన్లైన్ ఆస్ట్రాలజికల్ సైట్స్ ఉన్నాయండి, అందులో పనిచేసేటటువంటి ఎవరినైనా అడగండి, చార్ట్ కాల్ రిసీవ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఒకసారి ఎంక్వైరీ చేయండి. అవుట్ ఆఫ్ 100 చార్ట్ దే రిసీవ్, 80% ఈ గర్ల్ ఫ్రెండ్ కేసెస్. ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది, నన్ను వదిలేసింది, మళ్ళీ నా వెనక్కి వస్తుందా, లేదా నేను ఇంకొకళ్ళు ఎవరైనా చూసుకోవాలా అని ఆడవాళ్ళు అడుగుతున్నారు, మగపిల్లలు అడుగుతున్నారు, ఇద్దరు అడుగుతున్నారు. బోత్ ఆర్ ఫేసింగ్ ద సేమ్ ప్రాబ్లం. ఈ టీనేజ్ లవ్ అనేది ఈ 21 to 26 years మధ్యలో ఉన్నటువంటి విపరీతమైనటువంటి దొరకటువంటి డిసీజ్లో అయిపోయిందండి ఇప్పుడు. అట్లీస్ట్ పేరెంట్స్ షుడ్ హ్యావ్ టేక్ కేర్. సరే, మన దాకా వస్తే మనం చేసే సమస్యల పరిహారంగా మనం చేస్తాం, కానీ మన దాకా రాకుండా వాళ్ళు జాగ్రత్త పడితే కొంత హెల్ప్ అవుతుంది. సో దే హ్యావ్ టు మానిటర్ క్లోజ్లీ దేర్ కిడ్స్. అది మాత్రం కంపల్సరీ చేసి తీరాలండి. గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? సో జాతక ప్రకారంగా కానివ్వండి, న్యూమరాలజీ ప్రకారంగా కానివ్వండి, కొన్ని సమస్యలు అనేది ఎదుర్కొంటూ ఉంటారు. సో వీళ్ళందరూ మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నన్ను మీరు కలవచ్చు. అపాయింట్మెంట్ తీసుకుని మీరు వస్తే కనుక మీ సమస్యలకి నేను పరిష్కారం చెప్తాను. ధన్యవాదాలు. నమస్కారం.